తీయటం మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూషన్ వారికి కూడా మా ముఖ్యమైనటువంటి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. అలాగే సాయి గారు, శ్రీధర్ గారు, సుభాష్ గారు, భరణి గారు, శివప్రసాద్ గారు, రచ్చరవి గారు, ప్రవీణ్ గారు, మచ్చరవి గారు, శకలక శంకర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రవి గారు, ప్రవీణ్ గారు, వివిఎస్ రవి గారు, అలాగే ఇప్పుడు డైరెక్టర్ బాబీ గారికి షీల్డ్ ప్రెజెంటేషన్. లేడీస్ అండ్ జెంట్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ ఫెంటాస్టిక్ డైరెక్టర్. ఒక సినిమా ఇంత సక్సెస్ఫుల్ అయ్యింది అంటే దాని వెనకాల కెప్టెన్ ఆఫ్ ద షిప్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యు బాబీ గారు. అలాగే నిర్మాతలు నవీన్ గారు, నవీన్ ఎర్రనేని గారు అండ్ రవిశంకర్ గారు. ఇంత పెద్ద సినిమా, ఇంత అద్భుతమైనటువంటి సినిమా, అంతే ప్యాషన్తో నిర్మించినటువంటి నిర్మాతలు ఇద్దరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. ఇలాంటి ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, 100 రోజుల పండుగలు జరపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సీను గారు, శ్రీనివాస్ రాజు గారు, మేకప్ శ్రీనివాస్ రాజు గారు, కోనా వెంకట్ గారు, అలాగే మనోజ్ గారు, హ్యాష్ట్యాగ్ మనోజ్ గారు, హ్యాష్ట్యాగ్ మీడియా మనోజ్ గారు, రైటర్ అజయ్ గారు, ఇక ఆల్ దయచేసి షీల్డ్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా దయచేసి కింద కూర్చొని చిరంజీవి గారు మాట్లాడేది, అలాగే రామ్ చరణ్ గారు మాట్లాడేది వినవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మే వి రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి స్టేజ్ ఖాళీ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక ఒకే ఒక్క షీల్డ్ మిగిలింది చరణ్ గారు, అది మన మెగాస్టార్ చిరంజీవి గారి షీల్డ్. ఐ థింక్ దిస్ ఇస్ అన్ ఎపిక్ మూమెంట్. మెగా పవర్ స్టార్ గివింగ్ ద షీల్డ్ టు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇవాళ పుత్రుడికి తండ్రి ఉత్సాహాన్ని కలిగించినటువంటి ఈ సినిమా వాల్తేరు వీరయ్య నిజంగానే చరిత్రలో ఇలా మిగిలిపోతుంది. ముందు మంత్రివర్యులు మౌనంగానే వారి అభినందనలు తెలియజెప్పారు కాబట్టి మేము మాట్లాడితే వినే పరిస్థితి లేదు, వాళ్ళిద్దరే మాట్లాడాలి. ఒక్కటే, మా వరంగల్కి వచ్చినందుకు గట్టిగా చప్పలు కొట్టాలి. వాళ్ళంతా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్సే. ఎందుకంటే చిరంజీవి గారి కుటుంబంతో నాకు 20-30 ఏళ్ళ నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్. వాడు నవీన్ మా ఫ్రెండ్, వాడు నిర్మాత అసలుడు. నాకు 20 ఏళ్ళ నుంచి సోబతు. అసలు సినీ ఫీల్డ్కి రావద్దు అని నవీన్ ఎప్పుడు కొట్లాడేది, కానీ సినీ ఫీల్డ్కి వచ్చి నవీన్ వాళ్ళ మిత్రులు బాగా డెవలప్మెంట్ అయ్యారని గట్టిగా చప్పట్లు కొట్టాడు నవీన్ నా పేరు మీద వచ్చినందుకు. వాళ్ళ మిత్ర బృందానికి, డైరెక్టర్కు, దీనికి అందరు సహకరించారు. నేను ఒకటే చిరంజీవి గారిని రామ్ చరణ్ గారిని కోరేది,
మీ ఇద్దరు ఇక్కడ ఏదన్నా స్టూడియో పెట్టే ఏర్పాటు చేయాలి. మీరు స్టూడియో మీ గుర్తుగా వరంగల్